హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు ఆ ఛానల్ ఎండ్లెస్ అఫెక్షన్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ టాపిక్ కోసం. ఓకే, మనం బిగ్ బాస్లోకి ఆ రివ్యూలోకి ఆ మాటల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఇన్కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోస్ చూడట్లేదు అంటే మీరు వీడియోస్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీరు అలా వీడియోస్ చూడడం వల్ల మన వాచర్స్ అనేది పెరుగుతుంది. ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి. వాచర్స్ కోసం ఖచ్చితంగా మన వీడియోస్ చూడాల్సి వస్తుంది. పూర్తిగా చూడండి. అలానే మీరు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతారు. డే బై డే నా మాటలు నేను చెప్పే తీరు ఇంప్రూవ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇన్కేస్ మీకు కూడా అలానే అనిపిస్తుందా నేను చెప్పే తీరు నేను చెప్పే మాటలు అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయని ఒకవేళ అలా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. లేదు ఇంప్రూవ్ అవ్వట్లేదన్నా మీరు కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ఇప్పుడు ఫ్యామిలీలో అందరూ ఫ్యామిలీస్ వచ్చారు, అందరూ ఏడిపించేశారు, నవ్వించేశారు, చాలా చాలా ఎమోషన్స్ పండించారనమాట. సో ఇప్పుడు స్టేజ్ మీదకి ఫ్రెండ్స్ కానీ తనకి దగ్గర వాళ్ళు కానీ రాబోతున్నారు. అది సాటర్డే సండే ఎపిసోడ్స్లో అందరు వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని నింపారు. టాప్ 5లో ఎవరు ఉంటారో పెట్టారు. అలా టాప్ 5లో పెట్టడం వల్ల మ్యాక్స్ తెలిసిపోతుందండి ఎవరెవరి పేర్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరూ టాప్లో ఉన్నట్టు అని మ్యాక్స్ అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే బయట చూసొచ్చే కదా వీళ్ళందరూ పెట్టేది. సో హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్స్ అర్థమైపోతుంది ఎవరెవరి మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందో, ఎవరెవరు బాగా ఆడుతున్నారో, ఎవరెవరు టాప్లో ఉంటారో, ఎవరెవరు ఓటింగ్స్ ఎలా ఉన్నాయో మ్యాక్స్ ఫైనల్లో అందరికీ తెలిసిపోతుంది. సో దానికోసమే చాలా వరకు టాప్ 5 పెట్టిస్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచన్నా గేమ్ మారాలి, ఇప్పటి నుంచన్నా ఆ టాప్ 5 అనేది చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు కొంచెం లోలో ఉన్న వాళ్ళు ఇంకా బాగా ఆడడానికి ట్రై చేయాలి. ఇంకా బాగా ఆడడానికి ట్రై చేసి ఆ టాప్ 5లోకి రావాలని కసితో ఆడాలని ఇలా పెట్టిస్తారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ గురువులు కానీ ఇలా వాళ్ళందరూ వచ్చి ఎవరు టాప్ 5 వాళ్ళ దృష్టిలో ఎవరెవరు టాప్ 5లో ఉంటారో వాళ్ళు అలా పెడుతున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాగబాబు గారు మన బిగ్ బాస్కి రాబోతున్నారు. నాగబాబు గారు దేనికి వచ్చారో తెలుసా మీకు? నాగబాబు గారు అంత బిజీ ఉన్నా, ఎక్స్ పార్టీలో బిజీ ఉన్నా సరే, అలా బిజీగా ఉన్న ఒక పర్సన్ కోసం, తన అనుకున్న మనిషి కోసం నాగబాబు గారు తనకి బూస్టప్ ఇవ్వడానికి, తనని ఫైనల్లో చూడడానికి, ఇప్పుడు బూస్టప్ ఇవ్వడానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసారనమాట. ఆ మనిషి ఎవరో మీకు తెలుసు కదా. ఎప్పుడు గురువుగారు అని అంటుంటారు కదా ఆయన్ని. నాగబాబు గారు అంటే చాలా ఇష్టపడే వ్యక్తి. భరణి గారి కోసం వచ్చారనమాట నాగబాబు గారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఒక శిష్యుడి కోసం గురువుగారు అని ఎప్పుడు తన వెనక తిరిగే మనిషి కోసం నాగబాబు గారు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అక్కడ నుండి ఇక్కడ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారంటే చాలా గ్రేట్. ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళ బాండింగ్ ఎంత మంచిగా ఉంటుందో. అలానే ఒక నాగబాబు గారే కాకుండా భరణి గారి తల్లి కూడా వచ్చారు. అయితే వాళ్ళు వస్తున్నారని నాగార్జున గారు చెప్పగానే ఈ జీవితానికి ఇది చాలు సార్, నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటాను, నా గురువు గారు ఈ స్టేజ్ మీదకి వచ్చారు నా కోసం అని భరణి గారు ఎమోషనల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే నాగార్జున గారు చిన్నగా పనిచేస్తారు. అంటే తమ్ముడు నాగబాబుని నేను తమ్ముడు అని పిలుస్తాను. తమ్ముడు నువ్వు భరణికి ఎలా గురువయ్యావు అని అలా అడుగుతూ కొంచెం నవ్వుకున్నారు. అయితే భరణి గారంట చాలా అగ్రెసివ్ అంట. తన నియోజకవర్గంలోనే చాలా అగ్రెసివ్ ఫెల్ అయ్యేవారంట భరణి గారంట. ప్రతిసారి నాగబాబు గారు చెప్పేవారంట, అంటే భరణి అంత కోప్పడకు, అంత ఆవేశపడకు, ఏదైనా ఉంటే కొట్టి మాట్లాడేవాడంట ఎవరినైనా. అలా కొట్టడం కరెక్ట్ కాదు, ముందు మాట్లాడాలి, మాటలతో సాల్వ్ చేయాలని చెప్పేవారంట. అయితే బిగ్ బాస్కి వచ్చే ముందు భరణి గారికి చెప్పారంట నాగబాబు గారు, నువ్వు ఇక్కడ బయట కొట్టినట్లు అట్లా కుట్టి మాట్లాడక, అక్కడ ఏదైనా కొంచెం సాఫ్ట్గా హ్యాండిల్ చెయ్యి అని చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే మరీ గంగిగోవులాగా మారిపోయాడు. ఈయన అసలు ఇంత మార్పు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి చాలా గంగిగోలా మారిపోయారు. ఇది నేను చేతలతో కొట్టొద్దని చెప్పాను కానీ మాటలు కూడా కుట్టేసుకున్నాడు అని నాగబాబు గారు జోక్ చేశాడు. ఇలాంటి పర్సన్ వద్దు, మంచి ఫైర్ ఉండే పర్సన్ కావాలి అని.
అయితే నార్మల్గా నేను చేతులు వాడొద్దు మామూలుగా చెప్పొచ్చు తిను మాటలు కూడా వాడట్లేదు ఇక్కడ ఈ భరణి వద్దు, కొంచెం ఫైర్ కావాలి, ఫైర్ ఉంటేనే బాగుంది, ఇలా ఉంటే అసలే నచ్చట్లేదు నాకు అని నాగబాబు గారు చెప్పారు. అవునండి, ఆ ఫైర్ కూడా తీసుకురావాల్సిన మరీ చాలా సైలెంట్ అయిపోయారు. చాలామంది భరణి గారి నుంచి ఫైరే కోరుకుంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్స్ మధ్య ఉండి నలిగిపోయి ఒక అంటే ఎలా అసలు ఏదో సాఫ్ట్ పర్సన్, చాలా ఏదో నలిగిపోయి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్న పర్సన్ లాగా ఇందులో ఉన్నారు. సో అంత సాఫ్ట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నాగబాబు గారు చెప్పినట్లు అంత సాఫ్ట్గా ఉండడం కరెక్ట్ కాదు. మ్యాక్స్ ఒక ఫైర్ అనేది చూపించాలి. భరణి గారు ఎందుకు వచ్చాక ఇంత సాఫ్ట్గా మారిపోయారో అర్థం కాలేదని పర్సనాలిటీని ఎందుకు చూపించట్లేదో నాగబాబు గారు చెప్పినట్లు ఈ తిను పర్సనాలిటీ ఎందుకు చూపించట్లేదో అర్థం కావట్లేదు. ఆ ఫైర్ చాలామంది భరణిలో ఫైర్ ఉంటేనే ఇష్టపడతారు, కానీ మరీ ఫైర్ లేకుండా ఇంత సాఫ్ట్గా వాళ్ళిద్దరి మధ్య గందరగోళంలో పడి గేమ్ని పాడు చేసుకునే భరణి ఎవ్వరికీ నచ్చట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అందుకే ఎలిమినేట్ చేసి పంపించారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చింది దేనికి? భరణి గారికి. తిను హౌస్ ఇప్పుడు ఛాన్స్ ఇస్తే, ఇంకో ఛాన్స్ ఇస్తే ఏమన్నా మారుతారేమో, ఆ ఫైర్ మనకు చూపిస్తారా, భరణిని మనకి పరిచయం చేస్తారన్నట్లు ఆడియన్స్ మళ్ళీ ఓట్లు వేసి లోపలికి పంపించారు. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. భరణి గారు ఎక్కడో వెనకబడిపోతున్నారు. అది ఎందుకు? నాన్నగారు ఎక్కడో వెనకబడిపోతున్నారండి, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో మన నాన్నగారు ఎక్కడో వెనకబడుతున్నారు అనిపించింది. బాండింగ్స్ మధ్యలో చిక్కుకొని వెనకబడుతున్నారా, లేకపోతే తను అలా ఉండాలని వచ్చారా తనకే తెలియదు. మ్యాక్స్ అలా ఉండాలని అయితే ఎవరు రారండి, ఎందుకంటే ఒకరోజు కాకపోయినా 2 రోజులకైనా మనలో ఏంటనేది చూపిస్తుంది. ఇప్పుడు బయట అలా కోపడ్డానికైనా తను ఎవరికైతే చాలా చిరాకులో ఉంటాడో వాళ్ళ మీద కోపడతాడేమో, కానీ మ్యాక్స్ మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర కోపడ్డేమో నాకు తెలిసి. ఆ హౌస్లో భరణి గారితో అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళే. మ్యాక్స్ అంత గొడవలు కూడా ఎవరితో జరగలేదు భరణి గారికి. సో అలా మరి ఎందుకు అంత సాఫ్ట్ అయిపోయాడు భరణి గారు? అంత అగ్రెసివ్గా ఉండే భరణి గారు చాలా అంటే చాలా చాలా సాఫ్ట్ అయిపోయారు. మరి ఇంత సాఫ్ట్ అవ్వడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు భరణి గారి దగ్గర నుండి. కరెక్టే కదండి, అంత సాఫ్ట్ అసలు అవసరం లేదు. తన ఫైర్ చూపించాలి, తన అగ్రెసివ్నెస్ చూపించాలి. అప్పుడే కదా కమాండింగ్ నేచర్ అనేది తగ్గుతుంది ఎవరికైనా సరే. ఇలా సైలెంట్గా ఉంటే ప్రతి ఒక్కరికి కమాండింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. అది కమాండింగ్ నేచర్ ఒకళ్ళ కింద ఉండడం కూడా చాలా అంటే చాలా విసుగు తెప్పిస్తుందండి. సో నాగబాబు గారు హౌస్ మేట్స్ అందరితో అన్నారు, మీరు ఇంత ఇన్ని రోజులు ఉన్నారంటే చాలా గ్రేట్, అన్నీ కంట్రోల్ చేసుకొని ఇలా ఉంటున్నారంటే చాలా గ్రేట్. నేనైతే ఒక రోజులోనే వచ్చేసేవాడిని, బిగ్ బాస్లో ఉండకపోయేవాడిని. భరణి నువ్వు కూడా చాలా బాగా ఆడుతున్నావు, కానీ నీలో ఫైర్ చూపించి ఎదురుగా నీ కూతురున్నా సరే నువ్వు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. నీ కన్న కూతురున్నా సరే వదిలిపెట్టకూడదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనింగ్ చేయాలి, అంతేకాని ఏది గివప్ ఇవ్వద్దు అసలు అని చెప్పారు భరణి గారికి. అయితే అసలు గురువుగారు ఏంటంటే అతను గోల్ చేస్తూ ఉంటాడు, గురువు లేదు అదేం లేదు అని నాగబాబు గారు చెప్పారు. అంటే నాగార్జున గారు అడిగారు, నిన్ను గురువుగారు అంటారు ఏంటి అసలు ఆ కథ అని. అంటే ఆ గురువు లేదు ఏం లేదు, అతను అలా గోల్ చేస్తాడంటే మేము కలిసి 2 సీరియల్స్ చేసాము, అందులో చాలా అంటే కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు. అందులో బాక్సింగ్ కదా, తను బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు, నాకు కూడా బాక్సింగ్ అంటే ఇష్టం. తన మెగా అభిమాని అనమాట. లైక్ చిరంజీవి అన్నయ్య గారికి కానీ పవన్కి కానీ నాకు కానీ మంచి ఫ్యాను. సో ఇద్దరం అలా క్లోజ్ అయ్యాము అంతే, అంతకుమించి ఏం లేదు. సో బాక్సింగ్ ఎఫెక్ట్ అనుకుంటా ప్రతి ఒక్కళ్ళని ఇట్లా కుడుతూనే మాట్లాడేవాడు. సో నేను చాలాసార్లు చెప్పాను, తిట్టాను, అలా కొట్టి మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే నార్మల్గా మాట్లాడాలి, అలా కొట్టకూడదు అని. ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చెప్పాను చాలా, ఎవరినైనా కొట్టేవు అలా కొట్టి మాట్లాడొద్దు అని చెప్తే ఇక్కడికి వచ్చి అసలు ముందు కూడా మాట్లాడలేదు. ఇలా అయితే అస్సలు నచ్చలేదు, నాకు ఇంకా నచ్చలేదు. సో కొట్టొద్దు, కానీ నీకున్న పాయింట్స్ నువ్వు కరెక్ట్గా పెట్టు, నువ్వు కరెక్ట్గా ఆడు, అంతేగాని ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వు, అంతేగాని ఇలా సైలెంట్గా ఉండకు. ఈ సైలెన్స్ అసలే నచ్చట్లేదని నాగబాబు గారు చెప్పారు. అయితే ఇందులో బెస్ట్ పర్సన్ విన్ అవ్వాలి, కానీ నాకు మాత్రం పర్సనల్గా మాత్రం భరణి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. టాప్ 5 పెట్టమంటే టాప్ 5లో నాగార్జున గారు పెట్టమన్నారు నాగబాబు గారిని. అయితే భరణి గారి తల్లి డైరెక్షన్లో నాగబాబు గారు పెట్టేశారనమాట టాప్ 5. ఫస్ట్ భరణి గారి పేరు, నెక్స్ట్ సెకండ్ నేము తనుజ, థర్డ్ ఇమ్మాన్యుయల్, 4th సంజన గారు, 5th సుమన్ శెట్టి.
సారీ ఆర్డర్ అది కాదు. ఫస్ట్ అయితే సో నాగబాబు గారు పెట్టింది ఏంటంటే ఫస్ట్ ఎవరు టాప్ 5 అంటే ఫస్ట్ భరణి గారి పేరు, తర్వాత తనుజ అని పెట్టారు, తర్వాత సుమన్ శెట్టిని, నెక్స్ట్ 4th ప్లేస్లో ఇమాన్యుయల్ గారిని పెట్టారు, 5th సంజన గారిని పెట్టారనమాట. ఇది నాగబాబు గారు పెట్టిన ఆర్డర్ టాప్ 5 క్యాండిడేట్స్. అంతే కదా. తనుజ కూడా గేమ్ బాగా ఆడుతుంది. మ్యాథ్స్ తనుజని చాలా బెస్ట్ పొజిషన్లో పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బెస్ట్ పొజిషన్లో పెట్టారనమాట విన్నర్లో. అయితే భరణి గారి ఫ్యామిలీ వెళ్ళిపోయే ముందు ఈ దివ్య ఏం చేసిందంటే చేతులు లేపింది. అంటే ఏం మాట్లాడాలంటే ఏం లేస్తా నార్మల్గా మాట్లాడాలి అని చెప్పింది. అయితే లేచి తన్నించుకున్నట్లయింది. భరణి గారు వాళ్ళ అమ్మన్నారు, నువ్వు బాగానే ఆడుతున్నావు కానమ్మ, జాగ్రత్తగా ఆడు, నేను ఎందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో, దీ మంచి గురించే చెప్తున్నాను, దీన్ని తప్పుగా అనుకోవద్దు అని చెప్పారు. అయితే తర్వాత ఇంకా ఈ పిల్ల మొదలుపెట్టేసింది దివ్య ఫేస్ మాడిపోయింది. నెక్స్ట్ భరణి గారితో చెప్తూ ఏడుస్తుంది, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కరు కూడా నేనంటే ఇష్టం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఏడుస్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? భరణి గారి ఫ్యామిలీ వాళ్ళు అసలు భరణి గారు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, ఈ పిల్లని అర్థం చేసుకోవడం ఏంటి? ఏమే బాండింగ్స్ పెట్టుకుని ఏమే అన్న అనుకుంటూ మళ్ళీ ఏమే అన్నీ చేస్తూ మళ్ళీ అర్థం చేసుకోవాలంట. అసలు ఇది ఎక్కడి అమ్మాయో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దాన్ని లాగుతూ వస్తుంది ఆ పిల్ల. ఒకటి సెట్ అవ్వనప్పుడు వదిలేయాలి అక్కడ, కానీ ఈ అమ్మాయి ఇంకా దాన్ని లాగుతూ వస్తుందంటే ఈ దివ్య క్యారెక్టర్ ఏంటో మరి. అసలు భరణి గారి ఫ్యామిలీ అయినా ఈ పిల్లని వద్దు అనుకుంటున్నప్పుడు ఈ పిల్ల ఎందుకు అంత ఘనంగా వాళ్ళని పట్టుకుంటుందో ఏమో మరి, ఆ పిల్లకే తెలియాలి. ఒకటి అక్కడ మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే వేస్ట్. అసలు వాళ్ళందరూ తినని దగ్గరికి వద్దు అని అనుకుంటున్నా ఈవిడ దగ్గరికి వస్తూనే ఉంది. మేబీ వాళ్ళది ఏం తప్పు కాదు, వాళ్ళ ఫీలింగ్ మేబీ అయ్యి ఉండొచ్చు. భరణి గారి గేము ఈ అమ్మాయి దివ్య వల్లే పాడైపోయింది, దివ్య వల్లే ఎలిమినేట్ బయటకు వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీకి ఉండొచ్చు. అది కూడా ఈ పిల్ల అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా మీ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకోవట్లేదని మళ్ళీ భరణి గారితో మొదలుపెట్టింది, ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ పిల్ల మరి ఇంత పర్సనల్గా తీసుకొని అలా ఏడుస్తుంది? ఎందుకు అన్నీ పర్సనల్గా పెంచుకుంటుంది భరణి గారితో? అంత పర్సనల్ బాండ్స్, ఎమోషన్స్ ఎందుకు ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు? ఈ దివ్యకి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ అందరు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అంటే బయట మనకు కూడా తెలుసా భరణి దివ్యతో బాండింగ్ వల్లే భరణి గారు బయటకు వచ్చేస్తాడన్న విషయం. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే కమెంట్ చేస్తుంది అని తెలుస్తుంది. అయినా కూడా ఈ భరణి గారిని దివ్య వదలట్లేదు. అసలు భరణి గారు కూడా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా ఈ దివ్య వెళ్ళనివ్వడం లేదు. భరణి గారిని వెళ్ళనివ్వట్లేదు తన దగ్గర నుంచి దూరంగా. ఎందుకు ఈ దివ్య ప్రతి ఒక్కటి తన అంత పర్సనల్గా తీసుకొని అంత వాళ్ళని ఇబ్బంది పెడుతుంది? ఎందుకు అంత ఇప్పుడు ఈ పిల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది, దీని గురించి వాళ్ళని సఫర్ చేయాల్సి వస్తుంది, ఈమె ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఇబ్బంది పడేలా చేస్తుంది. అలా ఇబ్బంది పడేలా చేయడం తప్పు కదా. ఎవరికైనా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, అవి గౌరవించాలి కదా. వాళ్ళ మమ్మీకి మేబీ నువ్వు నచ్చలేదేమో, ఓకే బాగానే ఆడుతున్నావు, జాగ్రత్తగా ఆడమ్మా, కొంచెం జాగ్రత్త అని చెప్పింది. దానికి నువ్వు అంత ఏడుస్తున్నావు. మరి వాళ్ళకు కూడా ఉంటుంది కదా బాధ, నీ వల్ల భరణి గారు ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు అనే బాధ. అదే భరణి గారి వాళ్ళ అమ్మగారు దివ్యని డాక్ల కనీసం టాప్ 5లో లాస్ట్ క్యాండిడేట్గా కూడా దివ్యని పెట్టలేదు. అక్కడే అర్థం చేసుకోవాలిగా. ఇంకోటి కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే తను నచ్చకపోవడం వల్లనే ఏం కాదు. మ్యాథ్స్ అంటే ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్ళని పెట్టడం కూడా కరెక్టే. మ్యాథ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు టాప్ 5 క్యాండిడేట్స్ని. ఎవరు మంచిగా ఆడుతున్నారు బెటరే కదా, మరి ఎందుకు ఇంకా అలా చేయడం? అయితే ఇంకా ఇలా మ్యాథ్స్ అసలు ఇందులో కూడా అర్థమైపోవాలి. ఇన్కేస్ ఒకళ్ళు మంచిగా ఆడకపోయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం బాండింగ్ మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయితో పెడదామనే థాట్ ఉంటుంది. కానీ ఆ ఫ్రెండ్షిప్ వల్ల అన్నయ్య అది ఇదనే బాండ్ వల్ల కూడా భరణికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఎలా పెడతారు అవన్నీ టాప్ 5లో కూడా పెట్టరు. కరెక్టే కదా. అసలు దివ్య మాత్రం ప్రతి ఒక్కటి భరణి గారికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కటి తలదూరుస్తుంది. ప్రతిదీ పర్సనల్గానే తీసుకుంటుంది ఈ పిల్ల. ఎందుకు అంత పర్సనల్గా తీసుకుంటుందో ఆవిడ అర్థం కావట్లేదు. అసలు అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు భరణి గారి గురించి. ఆవిడ తనుజ విషయంలో అలానే చేసింది, మొన్న ఆయింట్మెంట్ విషయంలో కూడా అంతే చేసింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అలా చెప్పగానే మళ్ళీ
పర్సనల్గా తీసుకొని ఏడుస్తుంది, నన్ను అంటే మీ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి. అసలు అర్థం చేసుకోవట్లేదని ఫీలింగ్ ఎందుకు, ఆ ఏడిపోయింది కామకి, అదేదో తన లిమిట్స్లో తను ఉంటే సరిపోతుంది కదా. తన లిమిట్స్లో తనైతే ఉండదు, కానీ తనకి ఫీలింగ్స్ వాళ్ళు అర్థం చేసుకోవాలంట, వీళ్ళు అర్థం చేసుకోవాలంట, అటు పోవాలంటే ఇటు పోవాలంట. మొన్న అది భరణి గారు కూతురు కూడా వచ్చి చెప్పారు మీ తనుజతో, అంటే మీది నాన్నగారి బాండింగ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క, మీది చాలా ప్యూర్ బాండ్ అక్క అని. అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. కొంచెం తనుజని లైక్ చేస్తున్నారు వీళ్ళు, తనుజ అంటే ఇష్టపడుతున్నారు, నేను కొంచెం దూరంగా ఉండడం బెటరు అనేది అర్థం కావట్లేదు. ఓకే దూరంగా ఉండకపోయినా పర్లేదు, కానీ ఈ కమాండింగ్ నేచర్ అనేది తగ్గించుకోవాలి భరణి గారితో. భరణి గారు పెద్దవాళ్ళు, కొంచెం అలా గౌరవం ఇచ్చిన కమాండింగ్ నేచర్ తగ్గించుకోవాలి, కానీ ఏ రోజు అట్లా కమాండింగ్ నేచర్ కూడా తగ్గించుకోలేదు దివ్య. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, భరణి గారి ఫ్యామిలీ వాళ్ళు దివ్యని ఎలా లైక్ చేస్తారు, ఆ పిల్లకి అది కూడా అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ తనుజ కోసం ఎవరు వచ్చారో తెలుసా, తన బెస్ట్ ఫ్రెండ్, తనుజ కూడా బెస్ట్ ఫ్రెండ్ పవన్ సాయి వచ్చారనమాట. నెక్స్ట్ నటి హరిత గారు వచ్చారు. హరిత గారుని కూడా తనుజ ఒక మంచి అమ్మలాగా ట్రీట్ చేస్తుంది అనమాట, సేమ్ వాళ్ళ అమ్మలాగే ట్రీట్ చేస్తుంది. హరిత గారు రావడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు సావిత్రి, తనుజ వాళ్ళ అమ్మగారు పూజ పెళ్ళిలో, తనుజ వాళ్ళ చెల్లి పెళ్ళిలో బిజీగా ఉన్నారు. సో హరిత గారు వచ్చారనమాట. ఇంకా పవన్ సాయి గారు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పవన్ సాయి గారు కూడా వచ్చారు. వీళ్ళు రావడంతోనే తనుజ చాలా ఏడ్చేసి సారీ అని చెప్పింది. ఎందుకు అంటే ఇంకేస్ నేను ఇక్కడ యాడ్ అవ్వనని చెప్పాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను. నెక్స్ట్ అది ఇక్కడ నెక్స్ట్ కప్పు తీసుకొస్తానన్నాను, మేబీ కప్పు తీసుకొస్తాను రాలేనో తెలియదు అని చెప్పింది. అంటే నన్ను చూసి గర్వపడుతున్నావు అని అన్నారు, మరి ఉంటానో లేదో అని ఈ మూడింటికి సారీలు చెప్పింది అనమాట తనుజ. చెప్తే నువ్వు అసలు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, నువ్వు నా లేడీ సింగం అని హరిత గారు అన్నారు. అన్నీ చాలా బాగా ఆడుతున్నావు అని చాలా బాగా ఆడుతున్నావు, అదేం లేదు, ప్రతి ఒక్కరు నీలాంటి కూతురు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, నీలాంటి చెల్లి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, నీలాంటి అక్క ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, నీలాంటి తల్లి ఇంట్లో ఉండాలి అనుకుంటున్నారు, నీలాంటి భార్య కావాలి అని అనుకుంటున్నారు అని హరిత గారు అన్నారు. అలా హరిత గారు అనేసరికి తనుజ చాలా మురిసిపోయింది అనమాట. పవన్ సాయి మొదలుపెట్టారు, నా లేడీ సింగం అని, నీకోసం విజిల్ వేయడం కూడా నేర్చుకుంటున్నాను నేను, దీనికోసం చాలా బాగా ఆడుతున్నావు అని పవన్ సాయి గారు కూడా చెప్పారు. అయితే అర్జున్ రెడ్డి వచ్చింది, ఒక పిక్ తీస్తే అర్జున్ రెడ్డి వచ్చింది. అయితే ఇలా ఎవరిని చూడాలనుకుంటున్నావు అంటే భరణి గారిని చూడాలనుకుంటున్నా, భరణి గారు మీరు అలా ఉంటే బాగుంటుంది, ఆల్రెడీ ఇన్ని వీక్స్ గడిచిపోయింది, ఇంకా లాస్ట్ 5 వీక్సే ఎంజాయ్ చేయండి మంచిగా అని చెప్పారు. చెప్పి అర్జున్ రెడ్డిలో ఫేమస్ డైలాగ్ గుర్తుందా ఏమన్నా అంటే, అది నా పిల్ల, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణి గారికి చెప్తారనమాట. అందరు చాలా బాగా నవ్వారు, ఈ హరిత గారు, పవన్ సాయి, ఈ అమ్మాయి, ఈ తనుజ ముగ్గురు అప్పుడు సీరియల్లో చేశారు కదా, ముద్దమందారం సీరియల్లో చాలా అంటే చాలా బాగా చేశారు ముగ్గురు. అక్కడ నుంచి వీళ్ళకి క్లోజ్ అయ్యారనమాట, చాలా మంచి బాండింగ్స్ పెట్టుకున్నారు. అయితే తనుజకి హరిత చెప్పింది, బాండింగ్స్ పెట్టుకోవడంలో ఏం తప్పులేదమ్మా, బాండింగ్స్ పెట్టుకోవచ్చు, నాన్నగారు అక్కగారు చెల్లిగారు ఏ బాండ్ అయినా పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఆ బాండింగ్ లేదే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు కదా, సచ్ అ స్వీట్ పర్సన్ అని చెప్పారు. నిజంగానే కదండి, ఇప్పుడు ఆ బాండింగ్ ఉన్న వాళ్ళే కదా పవన్ హరిత ఇక్కడ వరకు వచ్చింది, లేకపోతే వాళ్ళు రాకపోయేవాళ్ళు కదా, ఏ సంబంధం లేని వాళ్ళు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి మన కోసం ఆ స్టేజ్ మీదకి వచ్చారంటే చాలా మంచి బాండింగ్ ఉందని అర్థం కదా. సో బాండింగ్స్లో ఏం తప్పలేదండి, కానీ అది హెల్దీ బాండ్స్ అయి ఉండాలి, మంచిగా ఒకళ్ళది గేమ్ ఒకరిని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి. అలాంటి బాండ్స్ ఉంటే మాత్రం అసలు ఏ ఇబ్బంది లేదు. చాలా అంటే చాలా బాండ్స్ చాలా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా అంటే చాలా క్యూట్ ఉంటాయి అసలు. ఇప్పుడు తనుజ అండ్ భరణి గారి మధ్య నాన్న అనే ఎమోషన్ కూడా చాలా మందికి నచ్చింది. దివ్య రాకముందు వరకు అసలు వాళ్ళిద్దరు చాలా బాగుండే, ఆ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. ఎప్పుడైతే దివ్య వచ్చిందో మొత్తం చెడదొబ్బేసింది, వాళ్ళిద్దరి మధ్య బాండ్స్ మొత్తం చెడదొబ్బి పడేసింది దివ్య. లేకపోతే ఇప్పటివరకు కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళిద్దరి బాండ్ చాలా అంటే చాలా బాగుండేది, అసలు వాళ్ళిద్దరి బాండ్ చూడాలని ఉండే నాకు. కానీ దివ్య ఉన్నంత కాలం వాళ్ళిద్దరి బాండ్ మనం చూడలేము, తనుజ అను భరణి గారిది వాళ్ళ బాండ్ మాత్రం మనం ఈ దివ్య ఉన్నన్ని రోజులు అస్సలు చూడలేము. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఒకటి భరణి గారు తనుజతో మాట్లాడితేనే దివ్యకు అస్సలు నచ్చదు. అసలు ఫస్ట్ వచ్చింది తనుజ, వీళ్ళిద్దరూ ఒకటి ఉంటే వాళ్ళిద్దరిని విడదీసేసి ఈ పిల్ల మధ్యలో దూరిపోయి ఇప్పుడు ఈ పిల్ల ఫస్ట్ వచ్చింది దానిలాగా మాట్లాడుతుంది ఆ దివ్య.
కానీ బాండింగ్స్ మాత్రం చాలా మంచిది. ఈ హరిత గారు ఈ బాండింగ్స్ని ఉద్దేశించి కూడా అన్నారు. చాలామంది ఊరికే తనుషని అక్కడే టార్గెట్ చేసేవాళ్ళు. మేము బాండింగ్స్ కోసం రాలేదు, బాండింగ్ కోసం రాలేదు, నాన్న అని పిలవడం కోసం రాలేదు, సంథింగ్ అలా అని కూడా చేసేవాళ్ళు. ఒక దివ్యనే కాదు, నెక్స్ట్ ఈ తనుజను కూడా బాండింగ్స్ అనే పేరుతో అన్నది. అయితే వాళ్ళందరికీ కౌంటర్ ఇవ్వడం కోసం హరిత గారు చెప్పేశారు, బాండింగ్స్ అనేది తప్పు కాదు. ఆ బాండింగ్స్ అనేది తప్పు అయితే ఈరోజు మేము నీ కోసం ఈ స్టేజ్ మీద ఉండకపోయే వాళ్ళమే. సో బాండింగ్స్ పెట్టుకోవచ్చమ్మా, అది ఎవరితో అయినా పర్లేదు, ఎలాంటి బాండింగ్స్ అయినా పర్లేదు, ఖచ్చితంగా బాండింగ్స్ పెట్టుకోవాలి. అలాంటి బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల ఈరోజు పవన్ సాయి నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామని హరిత చెప్పారు. నిజమే కదండి, ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యి ఉండకపోతే వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి కోసం ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారు. పవన్ సాయి అంటే హరిత గారు తనుజ కోసం. ఇంకా అంత మంచిగా ఈ పిల్ల ఉండకపోతే వాళ్ళిద్దరు రారు కదా. మ్యాక్స్ ఈ తనుజ కూడా హరిత కానీ సొంత తల్లిలాగా ట్రీట్ చేస్తారు, సొంత మదర్ లాగానే ట్రీట్ చేస్తారు. ఈ హరిత గారు కూడా తనుజని అంతే ట్రీట్ చేస్తారు, సొంత కూతురులా ట్రీట్ చేస్తారు. మ్యాక్స్ బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా తనుజ అని ఈ హరిత గారు, ఈ పవన్ సాయి వీళ్ళు, ఈ జాకీ గారు వీళ్ళే తినని మొత్తం రెడీ చేసి తినకి ధైర్యం చెప్పి పంపించిందే వీళ్ళు ఈ హైదరాబాద్ వచ్చాక. సో ఎంత మంచి బాండింగ్ ఉంటే ఆ పిల్లని అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. సో బాండింగ్స్ అనేది అసలు తప్పే కాదు. ఇలా ఊరికి బాండింగ్స్ గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళని విడిదీయాలని మాట్లాడడం తప్పితే వేరే ఆలోచన ఏమీ లేదు వాళ్ళకి. లైక్ ఇప్పుడు దివ్య ఉంది, దివ్య అంతే విడదీసేసింది వీళ్ళిద్దరిని. సచ్ క్యూట్ బాండ్, అంత బాగుండేది, అంత ఎమోషనల్ బాండ్ని వచ్చిన నిమిషంలో విడదీసేసింది. అలా విడదీయడమే కాకుండా ఇంకా తనుజతో బర్నీ గారు ఏదైనా మాట్లాడినా ఈ పిల్ల చిరాకు పడడం, ఈ పిల్ల మధ్యలో దూరిపోవడం, ఈ దివ్య అసలు ఎంత దూరంగా ఉన్నా ఈ దివ్య దూరిపోతూనే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అలా ఎందుకో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళిద్దరి బాండింగ్లో ఈ పిల్ల పెద్ద చిచ్చు. హరిత గారు చెప్పారు, నువ్వు బయట ఎలా ఉన్నావో లోపల కూడా అలానే ఉంటున్నావు, అంత బాగానే ఆడుతున్నావు, ఎంత కేరింగ్గా ఉన్నావో ఇక్కడ కూడా అంత కేరింగ్గానే ఆడుతున్నావు, నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు, నేను చూసి చాలా గర్వపడుతున్నామని వాళ్ళు చెప్పారనమాట. అయితే రీతు చౌదరి చెప్పింది, ఎక్కువ మీ గురించే బాగా మాట్లాడుతుంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని చెప్తుంది హరిత గారి గురించి, పవన్ సాయి గురించి అని రీతు చెప్తే మరి ఆ కాఫీ షాప్ అబ్బాయి ఎవరు అంటే అదేం లేదు సార్ అంటే, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిని మిస్ అవుతుంది, ఆ కాఫీ షాప్ అది వేరే సార్ అని రీతు చౌదరి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది నాగార్జున గారి దగ్గర తనుజ గురించి. సో ప్రతి ఒక్కరు మ్యాక్స్ తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. మేబీ తనుజ పవన్ సాయి గురించి కూడా ఏదో డిఫరెంట్ వర్డ్స్ మాట్లాడుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ ఓపెన్ అప్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పారు. మరి ఆ క్రష్ పవన్ సాయో లేకపోతే కాదో అది తెలియాల్సి ఉంది అనమాట. కానీ వాళ్ళది మాత్రం బాండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అది నా పిల్ల జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు అనే డైలాగ్ ఉంటే చాలా బాగా అనిపించింది. లిటరల్లీ కళ్యాణ్ ఏంటో వీడేదో తేడాగా ఉన్నాడు అన్నట్టు చూశాడు అనిపించింది ఆ ఎక్స్ప్రెషను. కానీ తనుజకి ఒక సపోర్ట్ అంటూ చాలా బాగా వచ్చారు. అయితే చెప్పారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చెల్లి పెళ్ళి కూడా చాలా మంచిగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, నువ్వేం అక్కడ బాధపడొద్దు, నువ్వేం ఇబ్బంది పడొద్దు, మిస్టర్ పుట్టస్వామి తినైతే నీ కోసం కప్పు పట్టుకొని నా కూతురు బయటికి రావాలి అని అనుకుంటున్నాడు, సో దాని మీద దృష్టి పెట్టు, అందరూ హ్యాపీగా ఉన్నారు, పుట్టస్వామి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అని హరిత గారు చెప్పారు. అయితే నీలాంటి అమ్మాయి అందరూ కావాలనుకుంటున్నారు, నీలాంటి భార్య కావాలనుకుంటున్నారంటే తనుజ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఉప్పొంగిపోతున్న సందర్భంలో అయిందనమాట. అంత హ్యాపీగా అనిపించింది ఆ పిల్లకి. అయితే అప్పుడు మనిషి అన్నాడు కదా, మర్యాద మనిషి ముద్దుగా మాట్లాడుతూ మందారం చెవిలో పడుతుంది అని తనుజ అని. సో ఆ టైంలో తనుజ కూడా కౌంటర్ ఏమి ఇవ్వలేదు, అసలు నెక్స్ట్ కూడా తనకి కౌంటర్ ఏమి ఇవ్వలేదు. దానికి కౌంటర్ ఇప్పుడు హరిత గారు ఇచ్చారనమాట. ముద్దుగా మాట్లాడి చెవిలో మందారాలు పెట్టడం అంటే మందారం వాల్యూ తెలుసు కదా, దానికి ఉన్న విలువేంటో తెలుసు కదా, అసలు మందారం లేకపోతే మనకి లైఫే లేదన్నట్లు మాట్లాడారు. సో ఇది మర్యాద మనిషికి ఇప్పుడు కౌంటర్ ఇచ్చినట్లు కనిపించింది హరిత గారు. సో తనుజ కూడా అవునన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారనమాట. అంతే కదండి, అప్పటి నుంచి అసలు ఎవరైనా కౌంటర్ వేస్తారా అని నేను చూస్తున్నా, కానీ ఈరోజు హరిత గారు వచ్చి కౌంటర్ వేశారనమాట మర్యాద మనిషికి. చాలా వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. కానీ ఈ బాండింగ్స్ వల్ల మాత్రం ఈ తనుజ ఎఫెక్ట్ అవుతుంది. అది ఇదని తనుజ తరపున మాట్లాడడానికి ఒక హరిత గారు లాంటి మంచి ఆవిడ వచ్చారనమాట. బాండింగ్స్ పెట్టుకోవడం తప్పేం కాదమ్మా, అన్నీ కరెక్టే.
అని చెప్పారు. అది పవన్ సాయి చెప్పే విధానం కూడా బాగుంది. అది నా పిల్ల, నాన్నగారు మీరు మంచిగా జాగ్రత్తగా చూసుకోండి అని. అంటే వాళ్ళకు కూడా ఇష్టమే ఉన్నట్లుంది. భరణి అండ్ తనుష బాండింగ్ చాలా ప్యూర్ బాండే ఉన్నాయండి. దివ్య రాకముందు వరకు. దివ్య వచ్చిన తర్వాత చాలా వరకు స్పాయిల్ అయింది అనుకోండి. కానీ అంతకుముందు వరకు చాలా అంటే చాలా చాలా ప్యూర్ బాండ్ ఉండే వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు కూడా చాలా వరకు మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఈ దివ్య వల్ల మాట్లాడలేకపోవాల్సి వస్తుంది. ఈ భరణి గారు ఎక్కడో దివ్యకి సరెండర్ అవ్వాల్సి వస్తుంది అని అనిపిస్తుంది, చూసే వాళ్ళకైనా ఆడియన్స్కైనా ఎవరికైనా సరే. సో ఇక్కడ నాగార్జున గారు టాప్ 5 ప్లేసెస్ సెట్ చేయమన్నారనమాట. అయితే అది హరిత గారును పవన్ సాయి గారు ఇద్దరు కలిసి సెట్ చేశారు. నెంబర్ 1 ప్లేస్ తనుజకి ఇచ్చారు. నెంబర్ 2 ప్లేస్ రీతుకి ఇచ్చారు. రీతు చాలా బాగా ఆడుతుందండి. రీతు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అండ్ తనుజకి సపోర్టర్గా కూడా ఉంది. సో రీతుకి ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఎవరికి ఇచ్చారబ్బా? థర్డ్ భరణి గారికి, నాన్నగారికి. సో థర్డ్ ప్లేస్ భరణి గారికి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ కళ్యాణ్కి ఇచ్చారు. 5th ప్లేస్ ఇమాన్యుయల్కి ఇచ్చారనమాట. అయితే నాన్న అంటే చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది, అందరికీ నచ్చుతుంది కూడా మీ బాండ్. భరణి గారు అండ్ తనుష బాండ్ అందరికీ నచ్చుతుంది కూడా. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, కానీ మన బాండ్ మనకి ఇంపార్టెంట్ కదా అని హరిత గారు అండ్ పవన్ సాయి గారు ఇద్దరు వాళ్ళ బాండింగ్కి సపోర్ట్ చేశారు. తనుష అండ్ ఈ భరణి గారి బాండ్కి వాళ్ళిద్దరూ సపోర్ట్ చేశారనమాట. ఎవరు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్పుకుంటారు, మీ బాండ్ మీ ఇష్టం అన్నట్లు. అయితే ఫస్ట్ పవన్ సాయికి అది అంటే ఒక బొమ్మ తీయమని చెప్తే ఫస్ట్ అర్జున్ రెడ్డి బొమ్మ వస్తే అది నా పిల్ల, నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణి గారికి చెప్పారు కదా. నెక్స్ట్ సెకండ్ ఎవరిది వచ్చిందంటే చంద్రముఖి బొమ్మ వచ్చింది. అయితే ఈ చంద్రముఖి బొమ్మ అప్పుడప్పుడు తనుజ కూడా చంద్రముఖి లాగా మారుతుంది, కానీ సంజన గారికి ఇస్తున్నాను నేను ఈ బొమ్మ. సంజన గారు చాలా క్యూట్ అండ్ స్వీట్, గేమ్ చాలా బాగా ఆడుతున్నారండి. మీరు గేమ్ చేంజరు, స్వీట్గా ఆడుతున్నారు. యువర్ ప్లేయింగ్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పారు. యువర్ ప్లే వెరీ గుడ్ అని చెప్పారనమాట. చాలా బాగా సపోర్ట్ చేశారు సంజన గారికి కూడా. మీరు ఆ గుడ్డు దగ్గర నుంచి, ఆ ఎగ్ టాస్క్ దగ్గర నుంచి గేమ్ చాలా చేంజ్ చేశారు. మీరు గేమ్ చేంజరు, చాలా బాగా ఆడుతున్నారని సంజన గారిని కూడా పొగిడారు. ఈ పవన్ సాయి సంజన గారిని కూడా పొగిడారు. మొత్తానికి హరిత గారు అండ్ ఈ పవన్ సాయి గారు వీళ్ళిద్దరైతే తనుజాకి మంచి బూస్టప్ ఇచ్చారు. మ్యాథ్స్ విన్నర్ అని కూడా హింట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నావు, అందరిలో నువ్వే ఉన్నావు, అందరు నువ్వే కావాలనుకుంటున్నారు, పుట్టస్వామి గారు కప్పుతో రావాలని వెయిట్ చేస్తున్నారు అని ఇలాంటి మాటలని చెప్పారు. తనుజాలో చాలా స్ట్రెంగ్త్ అనేది నింపారు వాళ్ళు. తనుజాకి చాలా బూస్టప్ ఇచ్చారనమాట. సో వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నారు. వాళ్ళ బాండింగ్స్ గురించి నువ్వు దీని గురించి ఏం ఆలోచించొద్దని కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు తనుజాకి. ఈ పవన్ సాయి అండ్ హరిత గారు ఇద్దరూ కలిసి తనుజాకి మంచి క్లారిటీ ఇచ్చారు, మంచి బూస్టప్ ఇచ్చారు. నువ్వు జాగ్రత్తగా ఆడితే గనక ఖచ్చితంగా కప్పు తీసుకొని వస్తావు, కప్పు కోసం వెయిటింగ్. తను ఆల్రెడీ చెప్పింది, అంటే నేను ఏడవనని చెప్పాను, నేను తప్పు చేయనని చెప్పాను, ఇన్కేస్ నేను ఏదైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించండి అని కూడా సారీ చెప్పింది. నెక్స్ట్ ఒకవేళ నేను కప్పు తీసుకొద్దాం అనుకుంటున్నా, అది రీచ్ అవ్వలేదో భయంగా ఉంది అన్న కూడా సారీ అని చెప్పింది. ఒకవేళ రీచ్ అవుతానో లేదో సారీ అని చెప్పింది అది కూడా. కానీ నువ్వేం భయపడకు, ఖచ్చితంగా మేము గర్వపడుతున్నామని వీళ్ళు చాలా అంటే చాలా హింసిట్ చేశారు. ఖచ్చితంగా గర్వపడుతున్నావు, నువ్వు తీసుకొస్తామని చెప్పారు. నాకు తెలిసి ఇదైతే తనుజకి ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి పిల్లలు వచ్చారనమాట. గౌతమ్, రూపిక అండ్ కమెడియన్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. సో సుమన్ శెట్టి వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగారనమాట. అంటే ఎలా ఉన్నారు, ఒక ఫార్మాలిటీస్ క్వశ్చన్స్ అన్నీ అడిగారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మంచిగా ఉన్నారా అని. వాళ్ళ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ గౌతమ్ అండ్ రూపిక చాలా అందంగా ఉన్నారు. రూపిక అయితే చాలా క్యూట్ అనిపించింది, చాలా క్యూట్గా మాట్లాడింది కూడా. సో క్యూట్. ఆ అబ్బాయి ఏమో హీ సో స్వీట్ అనిపించాడు. అసలు ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక సుమన్ శెట్టి గారి కళ్ళల్లో ఆనందం అసలు చెప్పలేని ఆనందం. ఒక తండ్రికి తన పిల్లల్ని చూసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో మనం ఈరోజు సుమన్ శెట్టి దగ్గర బిగ్ బాస్లో చూడొచ్చు అనమాట. అంత ఆనందంగా అంత బాగా ఉప్పొంగిపోయాడు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు టాప్ 5 ఎవరో వాళ్ళని పెట్టమంటే టాప్ 5 వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళ పిల్లలు ఫస్ట్ అయితే ఎవరైనా సుమన్ గారిని పెడతారు, అంటే ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు సుమన్ శెట్టి గారిని పెట్టారు. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ని పెట్టారు. థర్డ్ ప్లేస్లో తనుజాని పెట్టారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో భరణి గారిని పెట్టారు. ఫిఫ్త్
5th ప్లేస్లో ఎవరిని పెట్టారబ్బా? కళ్యాణ్ని పెట్టారు. కళ్యాణ్, ఓకే, కళ్యాణ్ని పెట్టారు వాళ్ళు. ఇద్దరు పిల్లలు కలిసి ఈ ప్లేసెస్ ఇలా పెట్టేశారనమాట. నెక్స్ట్ ఈ కమెడియన్ శ్రీనివాస్ అన్న ఉన్నారు కదా, ఆయన భరణి గారి గురించి మాట్లాడుతున్నారు. భరణి గారు, మిమ్మల్ని చూస్తే అన్న నాకు ఎటు చూసినా సరే చెరుకు రసం బండి చూస్తే మీరే గుర్తొస్తున్నారు. ఎందుకంటే చెరుకుని ఆ మధ్యలో పెట్టి అటు ఇటు నలగొడుతూ ఉంటారు, చెరుకు నుంచి రసం వస్తుంది. ఇప్పుడు మీకు కూడా అన్నీ మధ్యలో పెట్టి ఒత్తుతున్నారు, కానీ మీ నుంచి ఏ రసం రావట్లేదు, కానీ అటు నుంచి ఇటు నుంచి నవరసాలు వస్తున్నాయంటే అందరూ నవ్వేశారనమాట. అంటే ఇండైరెక్ట్గా తనుజని దివ్య దగ్గర పంచలేశారు. వాళ్ళిద్దరి మధ్య నువ్వు నలిగిపోతున్నారా నాయన అని ఇండైరెక్ట్గా చెప్పారు. దీనికి భరణి గారు కూడా నవ్వేశారు. అందరికీ భరణి గారు కూడా అర్థమయ్యే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఈయన నలిగిపోతున్నాడని శ్రీనివాస్ గారు అలా అన్నారు అని. అంతే కదండి. ఇప్పుడు ఈ భరణి గారికి ఏం సంబంధం లేకపోయినా ఏం లేదు, ఏదైనా గొడవ జరిగిందంటే చాలు తనూజ భరణి గారిని అవుతుంది, ఇటు దివ్య భరణి గారిని అవుతుంది. మధ్యలో ఏం చేయక ఎలా చేయాలో పాపం ఏం తెలియక భరణి గారు నలిగిపోతున్నారు, సతమతమైపోతున్నారు వాళ్ళిద్దరి మధ్యలో, ఆ తనూజ అండ్ దివ్య మధ్యలో, ఇద్దరికి ఏం చెప్పలేక పాపం నలిగిపోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం చెప్పలేక తనలో తనే సతమతమైపోతున్నాడు. నెక్స్ట్ ఏమో రీతు కోసము వాళ్ళ బ్రదర్ జతిన్ వచ్చారు. నెక్స్ట్ అఖిల్ సార్థక్, మనకు తెలిసే ఉంటుంది కదా, నాకు బిగ్ బాస్లో 2 times రన్నర్ అయిపోయాడు. ఫస్ట్ అభిజిత్, సీజన్ 4 అభిజిత్తో రన్నర్ అయ్యాడు. నెక్స్ట్ బిందు మాధవి గారితో రన్నర్ అయ్యారు ఓటీటీలో. అదే ఫస్ట్ సీజన్ ఓటీటీ స్టార్ట్ అవ్వడం. సో 2 times రన్నర్గా నిలిచిన అఖిల్ సార్థక్ ఈరోజు రీతు చౌదరి కోసం వచ్చారనమాట బిగ్ బాస్ స్టేజ్ మీదకి, తన ఫ్రెండ్కి సపోర్ట్గా ఉండేందుకు. అయితే జతిన్ మాత్రం చెప్పాడు, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, మార్చుకోవడానికి ఏం లేదు అని జతిన్ చెప్పాడు. అయితే అఖిల్ సార్థక్ మాత్రం ఉన్నది 4 వారాలే గేము, ఈ 4 వారాలు నువ్వు పర్ఫెక్ట్గా ఆడాలి, ఇండివిజువల్గా ఆడాలి. ఇన్కేస్ నువ్వు ఇండివిజువల్గా ఆడావనుకో ఖచ్చితంగా కప్ తీసుకొని నువ్వు బయటకు వచ్చేస్తావని ఒక బూస్టప్ లాంటిది ఇచ్చాడు రీతు చౌదరికి. అఖిల్ సార్థక్ మాత్రం అంతే కదండి, ఎవరికైనా ఇన్ని వారాలు వచ్చిన తర్వాత ఇండివిజువల్ ప్లే అనేది చాలా అవసరం. ఎవరికి వారు ఇండివిజువల్గా ఉండాలి, ఇండివిజువల్ గేమ్స్ ఆడాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి చాలా రఫ్ అండ్ టఫ్ ఇలా ఉండబోతుంది గేమ్. ఎవరి గేమ్ వాళ్ళది. ఇప్పుడు ఓట్లు కూడా ఆడియన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎవరిద్దరు ఫ్రెండ్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేస్తారని ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళు పంచుకోరు. ఎందుకంటే ఫైనల్కి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అయితే కప్పు షేర్ చేసుకోలేరు కదా, ఎవరికి కప్పు వస్తే వాళ్ళే తీసుకోవాలి కదా. సో ఇండివిజువల్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అఖిల్ సార్థక్ మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్స్ రీతు మీద పెట్టాడు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ సజెషన్ రీతు చౌదరికి ఇచ్చారు. ఇండివిజువాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్ రిలేషన్స్ కదా. ఇక్కడ అఖిల్ సార్థక్ దీనే చెప్పాడు అనమాట. అదర్ రిలేషన్స్ మీద పెట్టే దృష్టి మన ఇండివిజువాలిటీ మీద పెట్టి మన గేమ్ మీద పెట్టినట్లయితే ఖచ్చితంగా కప్పుతో బయటకు వచ్చేస్తావు నువ్వు అని దీనికి అర్థం అని మంచి బూస్ట్ ఇచ్చాడు రీతు చౌదరికి అఖిల్ సార్థక్. నాగార్జున గారు డీమాన్ని పరిచయం చేశారు జతిన్కి. డీమాన్ తెలుసు అని అన్నాడు. అయితే అఖిల్ సార్థక్ అన్నాడు, డీమాన్ తెలియకుండా ఎలా ఉంటాడు అని నవ్వాడు. అక్కడ ఫన్నీ వే అనిపించింది అనమాట. డీమాన్ పలకరించగానే అఖిల్ సార్థక్ జోక్గా అన్నాడు, నువ్వు బయటకు వచ్చాక జాగ్రత్తగా ఉండాలి అని డీమాన్తో అన్నాడు. సో టాప్ 5 పెట్టమని చెప్పారు. అయితే నాగార్జున గారు టాప్ 5 క్యాండిడేట్స్ని పెట్టమని చెప్తే నెంబర్ 1 రీతు చౌదరి, నెంబర్ 2 తనుజ, నెంబర్ 3 కళ్యాణ్ గారు, నెంబర్ 4 ఇమాన్యుయల్, నెంబర్ 5 డీమాన్ని పెట్టారు. నాకు అందరిలో వీళ్ళు కరెక్ట్గా పెట్టారనిపించింది. అఖిల్ సార్థక్ అను జతిన్ అందరిలో నాకు వీళ్ళైతే కరెక్ట్గా పెట్టారు అని అనిపించింది. టాప్ 5 క్యాండిడేట్స్ అనేది. రీతు చౌదరి గేమ్ ప్లే కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా, డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉంది రీతు చౌదరి గేమ్. ఎక్కడ కానీ తను వెనక పడలేదు. ఇన్ కేస్ డీమాన్ పవన్ రిలేషన్షిప్లో అంటే నార్మల్గా ఫ్రెండ్లు అయినా సరే ఏ రోజు అయినా సాక్రిఫైజెస్ అనేవి చేయలేదు. ఫ్రెండ్ ఎదురుగా ఉన్నా బాగా మాట్లాడింది. ఫ్రెండ్ ఎదురుగా ఉన్నా సరే చాలా మంచిగా గేమ్ ఆడింది ఆ పిల్ల. ఇన్కేస్ ఎవరు ఎంత తప్పులు అంటున్నా, ఇన్కేస్ తను ఓడిపోయినా ఒకటి ఏడుపు అనేది లేకుండా, గివప్ ఇవ్వకుండా చాలా బాగా ఆడుతూ వస్తుంది. ఈ వీక్ వరకు తను మ్యాక్స్ ఇండివిజువల్గానే ఆడింది. అక్కడక్కడ పవన్ది తీసుకున్న, పవన్ కోసం ఎక్కడైనా కొంచెం సాక్రిఫైస్ చేసిన గేమ్ని మొత్తం అయితే అసలు ఆ రీతు చౌదరి ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ అమ్మాయి.
చాలా అంటే చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఫస్ట్ నుంచి తనలో ఫ్లాస్ ఏమేమి ఉన్నాయో ఆ ఫ్లాస్ అన్నిటినీ గుర్తు చేసుకొని ఫస్ట్ నుంచి డే బై డే తన గ్రాఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ఎక్కడ తన గ్రాఫ్ అయితే తగ్గింది లేదు. ఫస్ట్ నుంచి ఎంత నెగిటివిటీ ఉన్నా సరే ఆ నెగిటివిటీని మొత్తం పాజిటివిటీగా అది మార్చుకోవడానికి ట్రై చేసింది. మ్యాథ్స్ ఇప్పుడు మారిపోతూనే ఉంది. ఆ పిల్లకి ఎంతైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ మొత్తం ఇప్పుడు పాజిటివ్ వేలోకి వచ్చింది. లో డీమాన్ పవన్తో ఉన్నప్పుడు కూడా అది కూడా చాలా నెగిటివిటీ అయి ఉండే రిలేషను. కానీ ఏ రోజైతే డీమాన్ పవన్ కోసం ఎంఐ స్టాండ్ తీసుకొని నించుందో ఆ రోజు నుంచి రీతు గ్రాఫ్ ఇంకా ఎక్కడికో పెరిగిపోయింది. అసలు అలా స్టాండ్ తీసుకునే విధానం చాలామంది తీసుకోరు కూడా. అసలు అలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ తప్పించుకునే ఛాన్స్లు ఉన్న రీతు ఆ చాయిస్ తీసుకోలేదు. స్టాండ్ బై నించొని ఉంది డీమాన్ పవన్ కోసం. సో ఇక్కడే కనిపిస్తుంది తను ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తుంది, ఫ్రెండ్స్తో ఎంత బాగుంటుంది, ఒకవేళ మన అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది అనుకోవడానికి ఆ రోజు తను స్టాండ్ తీసుకున్న విధానమే నిదర్శనం అనమాట. తన క్యారెక్టర్ గురించి తన గురించి అసైన్ చేయడానికి. ఇంకా ఏమన్నా ఉందా చెప్పేది? సో తన క్యారెక్టర్ గురించి మ్యాథ్స్ అసైన్ చేయడానికి అదొక్కటి చాలండి. మన డ్రెస్ సెన్స్ అనేది, మనం మాట్లాడే విధానం అనేది, ఇవి కూడా ఇంపార్టెంట్. కానీ ఇన్కేస్ బయట ఎలా ఉంది అంటే ఒకటి డ్రెస్ సెన్స్ అలా ఉన్నా అది జస్ట్ బయట ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా చేస్తేనే జనాలు చూస్తారు కాబట్టి ఆవిడ ఎంటర్టైన్మెంట్ పరంగా అలా ఉంటుంది బయట, అంతే. దాన్ని ఏదో వేరే దృష్టితో మాత్రం తీసుకోవద్దు అస్సలు. సో ఈ పిల్ల చాలా అంటే చాలా చాలా గేమ్ బాగా ఆడుతుంది. ఇన్కేస్ మేబీ తనుజ కంటే కూడా ఈ అమ్మాయి గేమ్ బాగా ఆడుతుంది అనుకోవచ్చు. అంటే తనుజ కూడా బాగా ఆడుతుంది కానీ కొన్ని విషయాల్లో తనుజ ఏడుస్తుంది, ఓవర్ థింక్ చేస్తుంది. కానీ రీతు చౌదరి అట్లా ఉండదు. ఎక్కడివి అక్కడే వదిలేస్తుంది, మంచి గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి స్పోర్టివ్నెస్ రీతు చౌదరిలో ఉంది. ఆ స్పోర్టివ్నెస్ కోసమైనా ఆ పిల్ల టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది రీతు చౌదరి. మ్యాథ్స్ అలాంటి వాళ్ళు కదా కావాల్సింది. స్పోర్టివ్నెస్, డేర్ అండ్ డాష్గా ఆడేవాళ్ళు, మంచి గేమ్స్ ఆడేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కడైనా స్టాండ్ తీసుకునేవాళ్ళు, ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేసేవాళ్ళు. ఇలా ఉంటేనే కదా ఎవరికైనా ఇష్టము. సో రీతు చౌదరిలో అలాంటి క్వాలిటీస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక ఫ్రెండ్తో మాట్లాడే విధానం కానీ, మంచిగా ఉండే విధానం కానీ రీతు చౌదరికి చాలా అంటే చాలా ఉన్నాయి. తనకి గేమింగ్ స్పిరిట్ కూడా బాగుంది. గెలవాలనే పట్టుదల కూడా చాలా ఉంది రీతు చౌదరికి. మంచిగా ఆడాలి, మంచిగా గెలవాలి, నేను టాప్లో ఉండాలి అనే ఆశయం కూడా ఆ అమ్మాయికి ఉంది. కానీ ఎక్కడో బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ మ్యాథ్స్ ఆ పిల్ల ఓకే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటుంది నాకు తెలిసి. ఆ బ్యాలెన్స్ అది కూడా బ్యాలెన్స్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ లాస్ట్ 5 వీక్స్ కాబట్టి అంత బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటుంది అని అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ డీమాన్ పవన్ కోసం వాళ్ళ నాన్నగారు వచ్చారు స్టేజ్ మీదకి. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ పవన్ అనే అబ్బాయి వచ్చారు. వాళ్ళ నాన్నగారిని చూడగానే డీమాన్ పవన్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారు సరిగ్గా మాటలు రాకపోయినా సరే ఆయన చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది డీమాన్ పవన్ వాళ్ళ డాడీని చూస్తే మాత్రం. అంత బాగా మాట్లాడారు. వాళ్ళ నాన్న రాగానే చాలా ఎమోషనల్ అయిపోయారు డీమాన్ పవన్. ఎలా ఉన్నారు, టాబ్లెట్లు వేసుకుంటున్నారా, హెల్త్ మంచిగా ఉందా అని ముందు డీమాన్ పవన్ వాళ్ళ డాడీ హెల్త్ గురించే కన్సర్న్ చేశారనమాట. మొన్న వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా వాళ్ళ డాడీ గురించి బెంగగా ఉంది అని వాళ్ళ డాడీ హెల్త్ గురించి అడిగారు. సో ఈరోజు కూడా వాళ్ళ డాడీ హెల్త్ గురించే డీమాన్ పవన్ అడుగుతున్నారనమాట. వాళ్ళ ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ డాడీకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందంట. సో నాలుక కట్ చేయాల్సి వచ్చిందంట. దానికి మాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అందుకే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా మాట్లాడారు డీమాన్ పవన్ వాళ్ళ డాడీ. అంత బాగా వాళ్ళ కొడుకు అక్కడ దాకా తీసుకొచ్చినందుకు తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో డీమాన్ పవన్ వాళ్ళ డాడీని చూస్తే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంత బాగా మాట్లాడడం రాకపోయినా సరే అంత బాగా మాట్లాడారనమాట. తన హ్యాపీనెస్ని ఒక మారుమూల గ్రామం నుంచి తనని వాళ్ళ అబ్బాయి స్టేజ్ మీద నించోబెట్టినందుకు తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనకు కూడా అంతే కదండి, మన పిల్లలు ఏదైనా చేస్తే అదొక చెప్పలేని సంతోషం అనమాట. ఇంకా నాగార్జున అయితే వాళ్ళ నాన్నగారు చెప్పారు, నువ్వు నా గురించి ఏం ఆలోచించుకు, నేను చాలా హ్యాపీ అని చెప్పారు. అలానే నువ్వు గేమ్ బాగా ఆడు, ఏం నా గురించి బాధపడొద్దు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని వాళ్ళ నాన్నగారు మంచి బూస్టప్ ఇచ్చారు. నెక్స్ట్ నాగార్జున గారితో తను మాట్లాడే వీలు లేకున్నా కూడా మాట్లాడారు. ఏఎన్ఆర్కి మేము పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. తను వాళ్ళ ఫ్యాన్ గురించి మాట్లాడారనమాట. ఏఎన్ఆర్కి మంచి ఫ్యాన్ని, అంటే ఎక్కడైనా నాగేశ్వరరావు గారు నాగార్జున వాళ్ళ నాన్నగారికి అనమాట మంచి ఫ్యాన్ అని చెప్పారు. సో టాప్ 5లో వాళ్ళని పెట్టమన్నారు. టాప్ 1 ఎట్లాగో డీమాన్ పవన్ పెడతారు. టాప్ 2 ఇమ్మాన్యుయల్, టాప్ 3 సంజన, 4 ఈ తనుజని పెట్టారు, 5 రీతుని పెట్టారనమాట వీళ్ళు.
నాకైతే మ్యాథ్స్ దివ్య పేరు ఎవరు తీయలేదనిపించింది. దివ్య క్యారెక్టర్ దివ్య మాటలు కూడా దీన్ని చాలా వాళ్ళని చాలా ప్రభావితం చేశాయి. సో దానివల్ల దివ్య పేరు ఎవరు తీయలేదు. సో నెక్స్ట్ ఇది కూడా చూడాలి. దివ్య వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, భరణి గారి గురించి ఎలా మాట్లాడతారు, ఇది కూడా చూడాలి. అంటే వాళ్ళ అమ్మగారు భరణి గారి గురించి పాజిటివ్గానే మాట్లాడారు. వాళ్ళ అమ్మ వాళ్ళే తను బాండింగ్స్ పెట్టుకుంది అని చేశారు. మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. కానీ డిమాన్ పవన్ వాళ్ళ డాడీ మాత్రం చాలా అంటే చాలా ప్యూర్గా అనిపించాడు. ఆయన మాటల్లో సరదా కానీ, ఆయన మాట్లాడే విధానంలో కానీ, లైక్ అసలు అంటే హాస్పిటల్కి నార్మల్గా తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పడం, ఆయనకి నాలుక కట్ చేయడం, సో దానివల్ల మాటలు మంచిగా రాకపోవడం, ఇంకా మంచి ట్రీట్మెంట్ చేయించాలి అని ఇంకా డిమాన్కి ఉండడం, ఒక కొడుకు ఒక తండ్రిని అంత బాగా చూసుకుంటున్నాడంటే మంచి ట్రీట్మెంట్ చేయించాలి, నా తండ్రి ఇంకా బ్రతకాలి అని తన ఫాదర్ గురించి డిమాన్ అంత ఆలోచిస్తున్నాడంటే ఫ్యామిలీ గురించి. హీస్ అ గ్రేట్ పర్సన్ అనమాట. డీమాన్ని మంచి పర్సనాలిటీ అనమాట. అంత మంచి వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి వాళ్ళ డాడీకి ఇంకా అయ్యే హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళ డాడీ మీద బెంగ, ఎలా ఉంటున్నాడు, ఎలా తింటున్నాడు, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడా లేదా, మెడిసిన్ మంచిగా వేసుకుంటున్నాడా అని. సో డీమాన్ చాలా గ్రేట్ అబ్బా. అసలు ఎంత బాగా చూసుకుంటున్నాడు పేరెంట్స్ని. వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది డిమాన్ చూసుకునే విధానం. డిమాన్ పడే బెంగలో కూడా అర్థమవుతుంది ఆయన వాళ్ళ పేరెంట్స్ని ఎంత మిస్ అవుతున్నాడో, ఎంత బెంగ పడిపోతున్నాడో వాళ్ళ మీద. ఇలాంటి ప్యూర్ బాండింగ్స్ ఉంటే ఎంత బాగుంటుందో కదబ్బా. ఈ మధ్య చాలా వరకు ఇవి కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇలాంటి కలుషిత సమయాల్లో అంత ప్యూర్ బాండ్ని చూస్తే జనాలు కూడా ఎమోషనల్ అవ్వక తప్పదు. అంత ప్యూర్ బాండ్. సచ్ ఎ గుడ్ పర్సనాలిటీ కనిపిస్తున్నాడు డిమాన్ పవన్. చాలా అంటే చాలా రోజుకి డిమాన్ పవన్ ఒక మిట్ ఎక్కుతున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్లో మన ఫేవరెట్స్ వేరు అనిపిస్తుంది. అక్కడి నుంచి చూసుకుంటూ ఉంటే సడన్గా ఫేవరెట్స్ మారిపోతున్నాడు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్, బిహేవియర్, వాళ్ళు ఆటాడే విధానం, వాళ్ళ మంచి, ఇవన్నీ మార్చేస్తున్నాయి అనమాట ఆలోచనలు. ఇప్పుడు ఫస్ట్ రీతుది ఫస్ట్ బ్యాడ్ అన్నారు, అక్కడ నుంచి మారిపోయింది. డిమాన్ది కూడా అసలు ఫస్ట్లో అసలు హైలైట్ చేసేవాళ్ళే కాదు. నెక్స్ట్ ఇప్పటి నుంచి డిమాన్ అంటే ఇంత గుడ్ పర్సనాలిటీ, ఇంత మంచి మనిషి, ఇంత బాగా చూసుకుంటాడు ఆ పేరెంట్స్ని అని ప్రతి ఒక్కళ్ళకి డిమాన్ మీదే పడిపోతుంది. అంత గుడ్ పర్సనాలిటీ అబ్బా డిమాన్. నాకైతే తెగ నచ్చేస్తున్నాడు అసలు ఈ అబ్బాయి. ఎంత బాగా ఇంట్లో పనులు కూడా అంత చేస్తాడు. చాలా డీసెంట్గా ఉంటాడు ఈ డిమాన్ పవన్. ఇంకా అంతకంటే ఏం చెప్పగలవు, అసలు నచ్చేస్తున్నాడు. ఇంకా అంతకంటే పెద్ద వర్డ్స్ ఉంటే ఇంకా అవన్నీ యూజ్ చేయాలి. అంత బాగా ఆడుతున్నాడు, పేరెంట్స్ని అంత బాగా చూసుకుంటున్నాడు. ఇంకా అంతకంటే మంచి అబ్బాయి మ్యాథ్స్ ఎవరిని చూస్తాం చెప్పండి మనం. చాలా గేమ్స్లో కూడా బాగా ఆడతాడు. ఏదైనా ఉంటే గివప్ ఇవ్వడు, చాలా బాగా ఆడే విధంగా చూస్తాడు. ఫ్రెండ్షిప్ మంచిగా చేస్తాడు, ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాడు. ఎవరైనా తనని నమ్ముకుంటే ఆ గేమ్ గెలిపించడం కోసం ట్రై చేస్తాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని ఎవరైనా వదులుకుంటారా? రీతు నీకే చెప్పేది. సో నెక్స్ట్ సైడ్ ట్రాక్ వేయడానికి ట్రై చెయ్యి. బయటికి వెళ్ళిన తర్వాత ఇందులో కాదు, ఇందులో గేమ్ గురించి ఆలోచించు. ఇండివిజువల్గా ఆడు, అఖిల్ సాధక్ చెప్పినట్టు గేమ్ గెలువు. అలాగే డిమాన్ నువ్వు కూడా బాగా ఆడు. మీ డాడీ కోసం మంచి ట్రీట్మెంట్ చేయించాలి. బయటకు వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి, ఓకేనా? సో డిమాన్ వాళ్ళ బాండింగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. డిమాన్ వాళ్ళ డాడీ ఎలా మాట్లాడారో, డిమాన్ పవన్ వాళ్ళ సేమ్ అసలు మొత్తం నాకైతే చాలా అనిపించింది. మొన్న వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా అంతే, చాలా బాగా అనిపించింది. డిమాన్ వాళ్ళ డాడీ మొత్తం డిమాన్ పవన్ ఖచ్చితంగా కప్పుతో తిరిగి రావాలి, విన్ అయి రావాలి, అర్థమైందా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో డిమాన్ బాగా ఆడితే ఇంకా బాగుంటుంది. మేబీ ఫ్యామిలీ వీక్ నుంచి డిమాన్ కూడా మంచి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. సో డిమాండ్ బాగా డిమాండ్ కొంచెం వాళ్ళని చూసిన తర్వాత ఇంకా నీకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది మా అందరికీ. సో జాగ్రత్తగా ఆడు. ఇది డిమాన్ పవన్ గురించి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడారనమాట. కానీ ఇలా ఆడితే ఇంకా బాగుంటుంది డిమాండ్, ఇంకా చాలా బాగా ఆడాలి డిమాండ్. ఇప్పటివరకు ఇండివిజువల్గా ఆడుతున్నాడు, ఇంకా బాగా నెక్స్ట్ కూడా ఆడాలి. మ్యాథ్స్ మార్చుకునేది ఏం లేదు, కానీ ఇండివిజువల్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరి కోసం మాత్రం అస్సలు త్యాగం చేయమాకు. ఆ సాక్రిఫైస్లన్నీ పక్కకు వదిలేసి 5 వీక్స్. నెక్స్ట్ సంజన కోసం, నెక్స్ట్ సంజన గారు వాళ్ళ స్టేజ్ మీదకి సంజన గారు వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళిద్దరు వచ్చారు. ముందుగా వాళ్ళ మదర్ రావడంతోనే సంజన గారిని చూసి, కూతుర్ని చూసి, ఏంటి చాలా బక్కగా అయిపోయావు, మటన్ బిర్యానీ లేదా అని అడిగారు. సో అంతే కదండి అమ్మ. అసలు మనం తినకపోయినా మనం లావుగా ఉన్నా సరే అమ్మ కంటికి ఎప్పుడు సన్నగానే కనిపిస్తాము. అలానే బక్కగా ఉన్నాం అది ఇది అని వాళ్ళు అంటూనే ఉంటారు. అది అమ్మ ప్రేమ అనమాట. అంతే కదండి, మనం ఎలా ఉన్నా సరే తల్లికి అలానే అనిపిస్తుంది. సో సంజన గారు వాళ్ళ మదర్ రాగానే బక్కగా అయిపోయావు, తినట్లేదా అని అలా అడిగారనమాట సంజన గారిని.
గారు అన్నారు వాళ్ళ మదర్ని, అమ్మ నువ్వు చేసే మటన్ బిర్యానీ లేదు ఇక్కడ, అందుకే ఇలా బక్కగా అయ్యాను అంటే, అయితే 7 గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లని అయితే తినేస్తున్నారు కదా అని కామెడీ చేశారనమాట సంజన. అయితే ఇంకా మటన్ బిర్యానీ లేకపోయినా ఎలాగైనా గుడ్లు ఉన్నాయి కదా అని కామెడీ చేస్తారు. అంటే ఫస్ట్లో గుడ్లు దొంగతనం చేసి ఆ పిల్ల ఆమె ఎగ్స్ తిన్నది కదా సంజన గారు. సో దాని గురించి కామెడీగా మాట్లాడారనమాట. మ్యాథ్స్ అక్కడ నుంచే గేమ్ మాత్రం చాలా చేంజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ని మార్చిందంటే మాత్రం సంజన గారే. దాంట్లో అసలు ఏది తప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఆవిడ వల్లే గేమ్ చాలా మారింది. గేమ్ చేంజర్ నిజంగా సంజన గారు. అంత బాగా ఆడారనమాట. అసలు మొత్తం చప్పగా సాగుతుంటే అందులో ఒక ట్విస్ట్ ఇచ్చింది సంజన గారు అనమాట గేమ్ గురించి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా వరకు కూడా అందరికీ ఆ ఎగ్ గేమే గుర్తుంది. అది ఆవిడ ఎలా ఆడుతుందో సేమ్ అక్కడ నుంచి ఆ ట్విస్ట్ మొదలైంది. ఆవిడ సంజన గారు కూడా హైలైట్ అవ్వడం అక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట. సో అంత బాగా ఆడుతున్నారు సంజన గారు ప్రజెంట్ అయితే. ఎవరు పట్టినా సరే ఆ గుడ్డు టాస్క్ తెస్తున్నారు, ఆ ఎగ్ టాస్క్ తెస్తున్నారు. ఆవిడ ఒక కామెడీ వేస్ కోసం కొంచెం ఫన్ ఉండాలని ఆవిడ చేసింది. కానీ ఆ ఫన్ ఆ టాస్క్ అసలు మొత్తం గేమ్నే చేంజ్ చేసింది. అట్లా ఫన్ కోసం చేసింది, ఏది లేదు బోర్ కొడుతుంది అనే దానికోసం చేసిందే అది అట్లా అయిపోయిందనమాట. సో సంజన గారు మంచి గేమ్ చేంజర్ ఆవిడ. వాళ్ళ అల్లుడు మాత్రం తనకి మంచి బూస్ట్ ఇచ్చారు. నువ్వు అంత చిన్న పిల్లల్ని అక్కడ వదిలేసి ఇక్కడ ఆడడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్. సో ఇంకా మంచిగా ఆడడానికి చెయ్యి అని, ఇంకా మంచిగా ఆడు, మంచిగా వాళ్ళని వదిలిపెట్టి ఇంత బాగా ఆడుతున్నావు అంటే మేము కూడా అనుకోలేదని మంచి బూస్ట్ ఇచ్చారనమాట. సో నిజమే కదండి, అంత చిన్న పిల్లల్ని వచ్చేసి స్ట్రాంగ్గా అంత గేమ్ ఆడడం, ఇన్ని రోజులు ఇక్కడ ఉండడం, ఆ ఎమోషన్స్ని తట్టుకోవడం, వాళ్ళందరితో ఫైట్ చేయడం, హౌస్ వాళ్ళందరితో తనని తాను నిరూపించుకోవడం, ఇన్ని రోజులు మనకి నచ్చడం, మనతో ఓట్స్ వేయించుకొని ఆ బిగ్ బాస్లో ఉండడం చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎక్కడ కూడా ఆవిడ ఆ ఎమోషన్స్ అనేది తీసుకురాలేదు. గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతూనే వచ్చింది. అందరితో పాటు అందరు ఎలా ఆడుతున్నారో తను కూడా అలానే ఆడుకుంటూ వచ్చారనమాట. సో ఇంకా అట్లా వాళ్ళు ఇచ్చిన బూస్ట్కి వాళ్ళ అల్లుడు వాళ్ళ అమ్మగారు వీళ్ళు ఇచ్చిన బూస్టప్ ఇచ్చారనమాట. సంజన గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే టాప్ 5 పెట్టమని చెప్పారు. టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ ఎలాగో సంజన గారిది పెడతారు, సంజన గారిది పెట్టారు. సెకండ్ది వాళ్ళిద్దరూ కలిసి ఇమాన్యుయల్ గారిది పెట్టారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎవరిది పెట్టారబ్బా, కళ్యాణ్ది పెట్టారు. 4th తనుజాది, 5th సుమన్ శెట్టిది పెట్టారు. అంతే కదండి. సో మ్యాథ్స్ అందరికీ టాప్లో ఎవరున్నారో అర్థమైంది. వచ్చిన వాళ్ళందరూ తనుజాని ఇమాన్యుయల్ అయితే కన్ఫామ్గా పెట్టారు. కళ్యాణ్ అక్కడక్కడ పెట్టకపోయినా అక్కడక్కడ పెట్టారు. సో అందరికీ అర్థమైపోయే ఉంటుంది వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారనేది. ఇప్పుడు ఇంకా గట్టిగా పోటీ ఇస్తారనమాట. వీళ్ళందరి మధ్య చాలా గట్టి పోటీ అయితే నడుస్తుంది అని అనిపిస్తుంది. సో ఇది ఈ రోజుది. ఇంకా ఏమైనా కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ స్వరూప.